క్లూస్ లేకుండా వరుసగా చిన్నపిల్లలు కిడ్నాప్ అవుతుంటే ఆ కేసుని సాల్వ్ చేయడం పాసిబులా? బారాముల్లా అనే చిన్న టౌన్లో 8 years లోపు ఉన్న కిడ్స్ ఒక్కొక్కరిగా మిస్ అవుతూ ఉంటారు. పేరెంట్స్ ప్యానిక్ లో, టౌన్ మొత్తం ఫియర్ లో. కానీ పోలీసులకు ఒక్క ప్రాపర్ క్లూ కూడా దొరకదు. రాన్సమ్ కాల్స్ లేవు, డిమాండ్స్ లేవు, కిడ్నాపర్ ఎవరు అనే ఐడియా కూడా లేదు. కానీ ప్రతి కిడ్నాప్ తర్వాత క్రైమ్ సీన్ లో ఒక స్ట్రాంగ్ సైన్ వదిలి వెళ్తాడు. అక్కడి నుంచి కేసు నార్మల్ మిస్సింగ్ కేసు నుంచి సైకలాజికల్ థ్రిల్లర్ గా మారిపోతుంది. పోలీసులకు అప్పుడే అర్థమవుతుంటుంది ఈ కిడ్నాప్స్ వెనకాల ఒక డిస్టర్బ్డ్ మైండ్ ఉంది అని. ఎవరు ఈ కిడ్నాపర్? పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కిడ్నాప్ అయిన పిల్లలు ఏమైపోయారు? ఇంకా వాళ్ళు అలైవ్ ఉన్నారా? ఈ క్వశ్చన్స్ మనల్ని కూడా డిస్టర్బ్ చేస్తాయి, ఎందుకంటే స్టోరీ అంత రియలిస్టిక్ గా ఉంటది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఈ మూవీ హారర్ కన్నా ఎక్కువ ఎమోషనల్ ఇంపాక్ట్స్ ఇస్తుంది. లాస్ట్ 10 minutes అయితే కంప్లీట్ సైలెంట్ గా చూస్తారు, అంత ఇంటెన్స్ గా ఉంటది. బారాముల్లా ఒక డార్క్, డిస్టర్బింగ్ అండ్ సస్పెన్స్ఫుల్ బట్ మస్ట్ వాచ్ థ్రిల్లర్. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఫాలో ఫర్ మోర్.